మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బుక్యా మురళీ నాయక్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1964లో మొదటిగా మహబూబాబాద్ నియోజకవర్గం ఏర్పాటైన సమయంలో పట్టణంలో 5,000 జనాభా ఉందని తాగునీటి సౌకర్యం కోసం 5,000 జనాభా మాత్రమే నీటి పైప్లైన్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో ఇప్పటి అవసరాల దృష్ట్యా వాటర్ పైప్లైన్ నిర్మాణం కోసం 20 కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ అన్న గారు, అదేవిధంగా కేసముద్ర మండల పార్టీ అధ్యక్షులు ఉల్లం నాగేశ్వరరావు గారు, వార్డ్ కౌన్సిలర్ పోతురాజు గారు, అలాగే నెల్లికూతురు మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ అన్న గారు, అలాగే జిల్లా సీనియర్ నాయకులు దసరన్న గారు, అలాగే గూడూరు మండల పార్టీ అధ్యక్షులు చిట్ట వెంకన్న గారు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత మనం ఇక్కడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత 1964లో ఈగల కృష్ణారెడ్డి గారు మొట్టమొదటి శాసనసభ్యులు ఉన్నప్పుడు మనకు 5,000 జనాభా ఉండే మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్లో వారప్పుడు తాగునీటి సౌకర్యం కొరకు కేవలం 5,000 మంది జనాభాకు సరిపడా పైప్ లైన్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 64వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మంచినీటి సమస్యను పరిష్కరించలేకపోయినారు. అందుకే నేను పదే మొన్న మిషన్ భగీరథ అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి మిషన్ భగీరథ కార్యక్రమం టోటల్ ఫెయిల్యూర్. మహబూబాబాద్ పట్టణంలో ఇప్పటి వరకు ఒక 2-3 బజార్లకు పైప్ లైన్ సిస్టమ్ వేసి, ఆ పైప్ లైన్ సిస్టమ్ కూడా ఓవర్ ట్యాంకులకు సరైన నిర్మాణం లేకపోవడం వల్ల ఓవర్ ట్యాంకుకి నీళ్లను పంపించకపోవడం, ఇప్పటికును ఇంతకు ముందు ఏదైతే పైప్ లైన్ సిస్టమ్ ఉందో ఆ పైప్ లైన్ సిస్టమ్ ద్వారానే మహబూబాబాద్ పట్టణ ప్రజలకు నీళ్ళు అందుతూ ఉంది. అందుకే నేను అనేక మార్లు మన ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారిని కలవడం జరిగింది. వారు ఈ ఏదైతే మనకు పైప్ లైన్ ఇబ్బందులు ఉన్నాయో, తాగునీటి సౌకర్యాలు లేకుండా మహబూబాబాద్ మండలం ఏర్పడ్డది. మండలం తర్వాత నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్తో పాటుగా తర్వాత మనకి జిల్లా హెడ్ క్వార్టర్స్తో పాటు పార్లమెంట్ సెగ్మెంట్ కూడా మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్ ఉంది. తాగునీటి సమస్యను తప్పగా మనం పరిష్కరిద్దామని వారు ఒక మంచి సదుద్దేశంతో ఈ ఫైల్ను మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పెట్టగానే నిన్న సాయంత్రం మనకు 20 కోట్ల రూపాయల నిధులతోటి మంచి నీటి సౌకర్యానికి పైప్ లైన్ సిస్టమ్ వేయాల్సిందిగా వారు నిన్న మనకు ఆర్డర్ చేయడం జరిగింది. మేము మన ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత మున్సిపల్ కమిషనర్తో పాటు డీ గారితో మాట్లాడి వెంటనే దీనికి డిపిఆర్ తయారు చేసి ప్రతి ఒక్క కాలనీలకు సంబంధించి ఎక్కడ కూడా మంచి నీటికి ఎద్దడి ఉంది, మాకు నీళ్లు రావట్లేదనే ఎవరు ఏ ఒక్క ఓటరు కూడా మనకు నీళ్ళ ఇబ్బంది ఉందని చెప్పే విధంగా మీరు దీన్ని డిపిఆర్ తయారు చేయడం చెప్పి వారు ఆదేశం జారీ చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు మన నియోజక